యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు లక్ష్మీ నరసింహుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్యాలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. నారసింహుడిని చేతిలో పిల్లన గ్రోవి పట్టు వస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలమాలతో మురళీకృష్ణుడిగా అలంకరించారు. ఆలయ పురవీధుల్లో స్వామిని ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజున స్వామివారి సన్నిధిలో మురళీకృష్ణునిగా మన అందరికి కూడా పురవీధులలో ఊరేగుతూ స్వామివారి దర్శనమిచ్చారు. స్వామి నేనే ఆచార్యుణ్ణి, ఈ జగత్తును మొత్తం కూడా ఆధారభూతం నేను చెప్పినటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అన్నట్టుగా ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను వచ్చేసేసి దాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి అవతారం ఆ కృష్ణ పరమాత్మ అవతారం. కృష్ణ అనే పదానికి వెలుతురు అని అర్థం. జగత్తునంతా కూడా ఇప్పుడు కూడా వెలుతురులో ఉంచేసి అందరినీ